గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల విజయ సంకల్ప సమావేశంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల విజయ సంకల్ప సమావేశంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు భైరు శంకర్, బీజేపీ నేతలు, తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, గతంలో గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీలు పోటీ చేస్తే అందులో బీజేపీ పార్టీకి అత్యధికంగా ఓట్లు వచ్చాయి. ముందు ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్ కంటే ఎంపీగా గెలిచిన ఆనతి కాలంలోనే ఎక్కువ సార్లు గజ్వేల్ కు వచ్చాను. గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి 6 అడుగులు వచ్చినా 3 అడుగులు వచ్చినా బీజేపీ గెలుపు ఖాయమన్నారు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రింగు రోడ్డును పూర్తి చేయలేకపోయిందన్నారు. సిద్దిపేట పట్టణానికి 2 రింగు రోడ్డులు వేసుకున్న బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు రోడ్డు వెడల్పులో ఇల్లు కోల్పోయిన వారికి పక్కా ఇల్లు నిర్మాణం చేపట్టని గత కేసీఆర్ ప్రభుత్వం, దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి 2 సంవత్సరాలు గడుస్తున్నా పట్టుమని 10 సార్లు దుబ్బాక ప్రజలకు అందుబాటులో లేరన్నారు. ముంపు గ్రామాల ప్రజలను నిండా ముంచిన బీఆర్ఎస్ ప్రభుత్వం గజ్వేల్ పట్టణంలో 15,000 ఓట్లు పెరిగితే 10 వార్డులు పెంచలేని మున్సిపల్ అధికారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారు చేసిన మంచి పనులు వారిని ఎక్కడికి తీసుకువెళ్తుందో కాలమే నిర్ణయిస్తుందన్నారు. గజ్వేల్ మున్సిపల్ పై జెండా ఎగరేసి పెండింగ్ పనులను పూర్తి చేసేది బీజేపీ చైర్మన్. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారం లేదు, గల్లీలో కూడా లేకుండా చేయాలి. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేసే రోజున 20 మంది బీజేపీ సభ్యులు ఒకేసారి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేయాలని సూచించారు. ఒక రోడ్ ఇనాగరేషన్ చేయలే, ఒక బిల్డింగ్ ఇనాగరేషన్ చేయలే. నేను సగం లిస్ట్ పెట్టి వచ్చిన ఐటీ గట్లే ఉంది తప్ప ఇలా దాకా ముందుకోలేదు. ఎందుకు వస్తలేవని కార్యకర్తలు ప్రజలు అడిగితే, 4,000 రూపాయలు ఎదురపోయి మీ ఇష్టం ఉంటే రాత్రి, కష్టం ఉంటే ఊరుకోరు. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ కానీ చెప్తున్నాడు. మరి మీ గజ్వేల్ ఎమ్మెల్యే 13 ఏళ్ళ మళ్ళీ 10 సార్లు కలవాలి. ఎవరు కలవాలి? మీరు గజ్వేల్ టీఆర్ఎస్ కౌన్సిలర్ గెలిపిస్తే ఈ కౌన్సిలర్ ఎవరిని కలవాలి? మీ ఎమ్మెల్యే సాబ్ కేటైతే తీయడు, ఇద్దరా ఎమ్మెల్యే సాబ్ కలవాడు. ఎవరు కలవాలి? పక్కింటి ఎమ్మెల్యే కలవాలి. ఎవరు? సిద్దిపేట ఎమ్మెల్యే దగ్గరికి అప్పుడప్పుడు పోవాలి. ఆయన కూడా తప్పు ఇక్కడానికి గ్యారెంటీ ఉందా? ఆయనకి ఎన్ని వచ్చినా ఆయనకే కావాలి కొబ్బరిసేలు వేసుకోవడానికి, బయటికి రావాలి. ఆయన కడుపు చూస్తే సిద్ధంగా కనబడుతుంది కానీ మింగితే కొబ్బరిసేలు మొత్తం మింగేస్తూనే ఉంటాడు సార్. మరి ఎవరికి చెప్పుకోవాలి గజ్వేలు? అందుకని కారు చేస్తే ఇక మీకు చెప్పుకుంటేందుకు నాయకుడు ఉన్నాడు. ఇక ఉంటాడా? అప్పుడు అక్కడ పోయి గేట్ కట్టించాలి, లేకపోతే సిద్దిపేట పోయి పక్కింటి కట్టించాలి. ఎంతసేపు పక్కింటి పెట్టుకొని మాట్లాడతారు. మన ఇంట్లో మనకి ఉండాలా ఉండాలా? అందుకని ఒకసారి ఆలోచించు. ఇక రవంతర్ రెడ్డి ముచ్చట్లు చెప్పినా మస్తు చెప్పాడు. మా మల్లన్న సాగర్ ముంపు గ్రామాల కాడికి వచ్చిండు, ఒక రాత్రిలో పడుకున్నాను నటించిండు. 600 కాలనీకి ఇప్పుడున్నటువంటి మీ మాజీ ఎమ్మెల్యే గజ్వేల్ ఇంకెవరో మాజీ ఎమ్మెల్యేలు పోయి మేము ముఖ్యమంత్రిని కలిసిన మా కాంగ్రెస్ పార్టీ ఈ ముఖ్యమంత్రిలో ఉన్నటువంటి 2 BHKకి 240 కోట్లు ఇంతగా ఉన్నాడు అన్నారా? మా మీడియా మిత్రులు గుర్తుండాలి, డేట్ తారీఖు మర్చిపోయినా నేను ప్రకటించి దాదాపు ఏడాది అయిపోయింది. అయిపోయిందన్నా? అయిపోయింది. 240 కోట్లు కాదు, 240 రూపాయలు ఆ ముఖ్యమంత్రిలో ఉన్నటువంటి ముంపు గ్రామాల ప్రజలకి. ఇంకా నాకు ఈయన ఉంటుంటారు నరసింహులు, హరికుమార్ అని వేములో గట్టుకెళ్ళి కిష్టాపూర్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు. అక్కడ లేచి దారి అక్కడ లేస్తారు ముంపు గ్రామాలను. ఆఖరి గంటలు చచ్చిపోతే పెట్టుకుంటారు శ్మశానం కూడా మా ముంపు గ్రామాలకు దిక్కులేదని బాధపడుతుంటారు. ఇంకా ఆడని చెప్తారు. అని కాంగ్రెస్ 240 కోట్లు ఇంతమంది చెప్పారు. హరీష్ రావు గారు మోసానికి బెల్లం పెట్టిండు. కేసీఆర్ పోలీసులను పెట్టి రాత్రి కూడా ఎత్తుకపోయింది సీఎంల. ఇంత కూడా మళ్ళీ చెప్తున్నాడు, జనరల్గా నేను ఇట్లాంటి మాటలు మాట్లాడాను కానీ మొదటిసారి మాట్లాడాల్సి వస్తుంది. 15,000 ఓట్లు దుబ్బాక నియోజకవర్గంకి వెళ్ళి గజ్వేల్లో కలిపితే వార్డులు 20 ఉండే. ఇంతకు ముందు 1000-1500 ఒక వార్డు ఉండే. 15,000 ఓట్లు కలిసినాయి. ఒక్క వార్డున పెంచిరా గజ్వేల్లో? పెంచిరా? కాంగ్రెస్ వాళ్ళు బాగా కట్టుకుంటారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, ఎట్లా డివైడ్ చేయాలో తెలియదు. ఇది కదా
అడిగే 10-12 ఊర్లను ఎత్తుకొచ్చి ఇక్కడ 15,000 మందితో కాలనీ కడితే మళ్ళా కొత్తగా 15 మంది కౌన్సిలర్లు పెరగాల్సిన అవసరం ఉండేది. పెరిగినాయి గజ్వేల్ 500 మందికి వచ్చే ఒకటో వార్డులే, 600 మందికి వచ్చే రెండో వార్డులే, 700 మందికి వచ్చే మూడో వార్డులే. గీదా పంచుడు అంటే కాంగ్రెస్ లో పంచుకున్నాడు అట్లే ఉంటుంది. ఎవరికి ఎంత దొరికితే అంతే పంచుకుంటారు వాళ్ళు. అట్లా గజ్వేల్ మున్సిపాలిటీలో 15,000 ఓట్లు పెరిగితే ఒక్క వార్డు పెంచాలని ఆలోచన ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇంత అసమర్థ అవినీతి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ వాళ్ళు గెలిచినారనుకో ఏం చేస్తారండి మరి? గజ్వేల్ చిన్న పట్టణమైన గజ్వేల్కి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 120 కోట్లు ఇచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఊరికి ఇచ్చిందంటే అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తప్ప ఇంకొకటి కాదు. ముఖ్యమంత్రి ఉండడప్పుడు తెచ్చేసుకున్నారు, అల్లుడు హరీష్ ఉండడం తీసుకుపోయి సిద్దిపేటలు వేసుకున్నారు. ఈ రెండుని కూడా స్వచ్ఛ భారత్ మిషన్ కింద పైసలు ఇచ్చింది ఎవరంటే భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం తప్ప ఇంకొకటి కాదు. గజ్వేల్లో ఒక కళ ఉండే రైలు చూడాలి, చూసిరా రైలు చూస్తున్నా వస్తుందా? గజ్వేల్కు రైలు వస్తలేదా? వస్తుంది. ఇక్కడ పక్కనే కొమరవెల్లి దేవస్థానం ఉంటుంది. అన్న పట్టణంకి చాలా మంది వస్తారు. ఒక రైల్వే స్టేషన్ కావాలని దుబ్బాక ఉన్నప్పుడు అడిగితే ఇప్పటి ముందు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అప్పుడు కూడా అయితే మోహన్ యాదవ్ గారిని దొరుకుని వచ్చి శంకుస్థాపన చేస్తే 18 నెలలలో కొమరవెల్లిలో రైల్వే స్టేషన్ పూర్తయింది. రేపు మాపు ఓపెన్ చేయబోతా ఉంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 50 ఏళ్ల నుంచి కలగన్నాం మనోహరాబాద్ నుంచి గజ్వేల్ సిద్దిపేట మీదకి వెళ్ళి పెద్దపల్లి దాకా రైలు కావాలని. 2004లో కేసీఆర్ కేంద్ర మంత్రి అయినప్పుడు చెప్పిండు లాలూ ప్రసాద్ యాదవ్కి మాకు రైలు కావాలని. కానీ 2016లో కోమటి మండలి మిషన్ భగీరథ కార్యక్రమానికి భూమి పూజ చేయడానికి వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేస్తే ఇలా గజ్వేల్కు రైలు వచ్చింది, సిద్దిపేటకు రైలు వచ్చింది. కానీ రైల్వే స్టేషన్ ప్రారంభం చేయమంటే అహంకారంతో నరేంద్ర మోడీ పొంగోలు జరిగిన దుర్మార్గుడు ఇలాగ బంజారా హిల్స్ లో కూర్చొని ఎప్పుడు భోజనాలు లోపలికి లెక్కలు వేసుకుంటా ఉన్నారు. ఇది భూమి గుండ్రంగా ఉందని చెప్పడానికి ఒక ఉదాహరణ మాత్రమే. మేము అధికారులు ఉన్నాం, ఏమైనా చేస్తాం, ఎవరినైనా కేసులను పెట్టాం, ఎవరినైనా జైలు పెట్టాం అనుకున్నారు. అది చెల్లెనా, అది బాగా, అది అన్ననా, ఎవరెవరు టైం ఎప్పుడు వస్తుందో అప్పుడు. 6 నెలలకు ఎంపీ ఎలక్షన్లు అయితే కాంగ్రెస్ వచ్చి రోడ్లన్నీ గజ్వేల్ మున్సిపాలిటీలో 9,184. యాది కూర్చుకోవాలి మీరు ఇంటింటికాడ చెప్పాలి, అరే కాంగ్రెస్ కథం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉంటేనే మున్సిపాలిటీలో రాలే, ఇప్పుడు 20 చెప్పాలి. మనకు వచ్చినాయండి 10,404 ఓట్లు వచ్చినాయి. మనకి టీఆర్ఎస్ లోకి వచ్చినాయండి 10,820 ఓట్లు. అవునా? ఏముంది మరి టీఆర్ఎస్ దగ్గర? టీఆర్ఎస్ గల్లీలో లేదు, టీఆర్ఎస్ ఢిల్లీలో లేదు. కార్పొరేటర్ వెళ్తే 4 రూపాయలు తెచ్చే శక్తి లేదు వాళ్ళకి. కాబట్టి మిగిలింది మన మొక్కలమే. కాబట్టి మీ మీద మీరు పూర్తి విశ్వాసంతో పార్టీ 3 కమిటీ వేసి ఎవరికి గెలిచే అవకాశాలు ఉంటే పూర్తి స్థాయిలో సర్వే చేసి వాళ్ళకే మీ ఓట్లు ఇస్తుందా. ఒకవేళ ఎవరైనా ఒక చోట నాకు రాలేదని బాధపడితే నేను మళ్ళీ చెప్తున్నా, రేపు గజ్వేల్ మున్సిపాలిటీ గెలిచిన తర్వాత కో ఆప్షన్ మెంబర్గా మిమ్మల్ని ప్రమోట్ చేస్తాం, నామినేట్ చేస్తాం అనేటువంటి విశ్వాసంతో ఎవరికి ప్రీఫామిస్తే వాళ్ళకి పనిచేయాలని మీకు అందరికీ కూడా 2 చేతులు. రఘునందన్ రావు ఎంపీగా పోటీ చేసినప్పుడు రఘునందన్ రావు గజ్వేల్లో చాలా మందికి తెలియదు తెలుసా? మీరందరూ లోకల్ కాబట్టి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ తెలుసు. నేను అప్పుడప్పుడు చుట్టం చూపు వచ్చిపోయాను. ఎలక్షన్ల కంటే ముందు ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. అయినా గజ్వేల్ పట్టణ ప్రజలు నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసంతో, కాషాయం జెండా మీద విశ్వాసంతో 10,404 ఓట్లు వేసి పక్కన ఫామ్ హౌస్ ఉన్న సార్కు 10,820 ఓట్లు వచ్చింది. రఘునందన్ గెలిచినాక దాదాపు 7.5 30-40 సార్లు మీ గజ్వేల్కి వచ్చిపోయింది. 13 ఏళ్ల నుంచి మీ గజ్వేల్కి ఎమ్మెల్యే ఉన్నాడు ఒక ఆయన. నాకు తెలిసి నేను వచ్చిన దాంట్లో 50 సార్లు కూడా మీ ఊరికి వచ్చిపోలేదు మీ ఎమ్మెల్యే సార్. నాకు తెలిసి మీ ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్ కి ఒక్కసారి పూజకి ఏమైనా వచ్చిండో రాలేదో అది కూడా డౌటే. ఒక్కసారి వచ్చిండు అంతేగా, తర్వాత రాలేదు. నేను దుబ్బాక ఎమ్మెల్యే ఉంటే 3 ఏళ్ళు ఉంటే ఒక 30 రోజులు లేదు,
ఇది భారతీయ జనతా పార్టీ నాయకులకి భారత రాష్ట్ర సమితి నాయకత్వానికి ఉన్న తేడా. ఇప్పుడు విశ్వాసం వచ్చింది నాకు 5,000 గెలుస్తామని గెలరా 10,000 వాళ్ళకి వచ్చినాయి 820, మనకు వచ్చినాయి 10,404 ఓట్లు. అప్పటికి ఇప్పటికి బీజేపీ బలం పెరిగిందా తగ్గిందా? పెరిగిందన్నట్టు చేతులెత్తు. మొత్తం 7 అసెంబ్లీలలో కలిపితే మనకు 10 మంది సర్పంచులు లేరు. ఇలా ఒక దుబ్బాకల్లో 29 మంది సర్పంచులు గెలిచారు. ఎంతమంది? 29 మంది సర్పంచులు, 30 మంది ఉప సర్పంచులు గెలిచారు. దగ్గర 150 మంది వార్డు మెంబర్లు గెలిచారు. అంటే ప్రతి ఊర్లో బీజేపీ కండువా వేసుకొని ప్రజల చేత గెలిచినటువంటి ఒక లీడర్ తయారైంది ఇలా దుబ్బాకల. గజ్వేల్ పట్టణంలో కావాలా వద్దా? 20 వార్డులు గెలవాలా వద్దా? నాకు మేము ఆలోచనతో గెలుస్తాడు కదా, తెలుస్తారా? ధైర్యం వస్తలేదండి, అప్పుడు వస్తలేదండి. కోటి ఎత్తాడట, ₹1,00,00,000 ఖర్చు పెట్టాడట. మరి కోటి ఇట్లా మనవాడు కోటి కాదు 10 కోట్లు పెట్టిన 200 కోట్లు ఖర్చు పెట్టిండు. ఇంటికి ₹1000 ఇచ్చాడు. నేను మత పరిస్థితులు పైసలు వచ్చలేదు. ఎవరు గెలిచిరు? ఇంటికి పెట్టిన నాన్-వెజ్ పోతున్నాడు. 100 కోట్లు ఓడిపోయినాయి. రఘునందన్ వెనకాల ఎవరున్నారో 10 మంది పోరాడు అనుకుంటే స్వామి వివేకానంద చెప్పినట్టు 10 మంది ఇనుప గంటలు నరాలు కలిగినటువంటి 10 మందితో మనం మెదక్ పార్లమెంట్ గెలిచినామా? అరే గజ్వేల్ మున్సిపాలిటీ గెలిస్తామా గెలవా? నేనైతే 100% విశ్వాసంతో ఉన్నా. గజ్వేల్ 6 అడుగులు వచ్చినా 3 అడుగులు వచ్చినా ఎవరు వచ్చినా గజ్వేల్ లో గెలిచారు ఎవరు? భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. గజ్వేల్ నెక్స్ట్ మున్సిపల్ చైర్మన్ భారతీయ జనతా పార్టీ అవుతుందనే సంపూర్ణమైనటువంటి విశ్వాసం నాకుంది. విశ్వాసం ఉన్న వాళ్ళందరికీ దగ్గరికి తీసుకెళ్ళండి. గెలుస్తాడంటే ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాదు. రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయ్ అమ్ముకున్న నరేంద్ర మోడీ గారి దేశానికి ప్రధానమైంది తప్ప టాటాలో, బిర్లాలో, ఆదానీలో, అంబానీలో కాలే. అయిందా? ఎవరైనా మోడీ గారు అయింది. ఎట్లయిందో మీరు మేము మనమందరం కలిసి కష్టపడితే ఈ దేశానికి 1వసారి 2వసారి 3వసారి రేపు 4వసారి కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలంటే నరేంద్ర మోడీ గారు కాదు. అవునా? 100 మంది చంద్రశేఖరరావు వచ్చినా, 1000 మంది రవంత్ రెడ్డిలు వచ్చినా, ఎన్ని 6 అడుగులు వచ్చినా, ఎన్ని 3 అడుగులు వచ్చినా గెలిచారు ఎవరు? నరేంద్ర మోడీ గారు గెలుస్తారు. అంతకంటే నాయకత్వంలో మనం పనిచేస్తా ఉన్నాం. నాయకుడు పురిలాంటి వాడు. ప్రపంచంలో ఏదైనా దేశంలో విమానం ఆ దేశ అధ్యక్షుడి దగ్గరికి పోతుంటే చాలా దేశాలలో అధ్యక్షులు శాస్త్రాంగ దండం పెట్టి ఆలింగనం చేసుకుని అనిపించుకుంటున్నటువంటి గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు. అంత గొప్ప నాయకుడి నాయకత్వంలో మరి మనం గెలవాలో ఉంటాం. కాశ్మీర్లో గెలుస్తాం, బీహార్లో గెలుస్తాం, వెస్ట్ బెంగాల్లో గెలుస్తాం, ఆ పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో గెలుస్తాం. ఏడుగైనా మోడీ గారి పేరు మీద గెలుస్తున్నాం. తెలంగాణలో గెలవాలా గెలుస్తామా? బరాబర్ గెలుస్తాం. 1984లో భారతీయ జనతా పార్టీ దేశంలో 2 ఎంపీలు గెలిచింది. ఎంతమందిని? ఎందరు? 2 ఎంపీలు గెలిస్తే 3 గెలిచారు. 2024 98 గెలిచారు. అన్ని 3 సార్లు గెలిస్తే కూడా ఈసారి మనకు వచ్చిన 240 లేవాలి. ఉన్నాయా? 2 గెలిచినాయని ఎగతాళి చేసినప్పుడు ఒకటి గుజరాత్ లో గెలిస్తే రెండోది అత్తపట్ల జంగారెడ్డి గారు గెలిచింది. అంటే బీజేపీకి ఓటు వేయాలనే తప్పన తెలంగాణ ప్రజలలో 1984 నుంచి కనబడుతుంది. దగ్గర నుండి ఓటు వేయించుకోకపోతే మనం దురదృష్టం. ఈ కౌన్సిలర్ లేరు, చెప్పాలి, మరి గీసి కొట్టాడాలి, గీత గీసి కొట్టాడాలి. ఈడున్న మీ కాంగ్రెస్ నాయకులకు ఒక ఆయన కళ్ళు ఉన్నాయి, ఒక ఆయన క్షమలు ఉన్నాయి, ఒక ఆయన ఏం చెప్తున్నదో తెలియదు, ఎటు పోతున్నదో తెలియదు. నేను పేరు పెట్టి ఎవరి గురించి మాట్లాడదలుచుకోలేదు. మీ ఎమ్మెల్యేలు అయితే కనబడతాడా? ఒక చిన్న కథ వస్తుంది. వెనకడికి ఒక ఫారెస్ట్ పోవాలి. ప్రజ్ఞాపూర్ నుంచి ఇటు రావాలంటే వెనకడికి ఏముంటుండే? ఇన్ని ఇల్లు ఉంటుండే, ఉండకపోతుండే కదా. రామచంద్రరెడ్డి గారు ఎట్లుంటుండే? ఏం ఉండకపోతుండే. ఇప్పుడు అప్పుడంటే బండ్లబాటు, ఇప్పుడు ఏం ఉండకపోతుండే. ఈ బండ్లబాటు ఇప్పుడు వస్తుంటే చెరుకు కాలం లాంటిదో కాలం వస్తుంది ఇక్కడ రోడ్డు కంటే. ఆ కాలం కూడా కర్రమల్ల ఆయన కూర్చొని ఉంటాడు. ఏం పేరు? కర్రమల్ల ఆయన
ప్రజ్ఞాపూర్కి రావాలని గజ్వేల్కి నడుచుకొని వస్తుంటే వచ్చిన వాళ్ళ బెదిరిస్తుండట. అరే నీ జేబులో పైసలు అన్నాడు పెడతావా, లేక మాత్రం నమ్మకత్తా నిన్ను బెదిరిస్తున్నాడు. వచ్చిన వాళ్ళ భయానికో భక్తికో వీళ్ళు లేదు ఆయన ముందుకుంటాడే కానీ ఎన్నో మంది పైసలు పెట్టుకోవడం మొదలు పెట్టేవాడు. నా సొట్టు మోదపోయాడు. 1 రోజుల తర్వాత రోడ్డు కూడా వచ్చింది. వాడు రే పైసలు పెడతావా పెట్టవా మరి నేను లేతెదుడు ఎట్లుంటుంది అని బెదిరించిండట. ఇంటికి డౌట్ వచ్చింది, లేతెదుడు అంటుండు, లేతడా లేవడా వీడని దగ్గరికి పోయిండట. మనకి 2 కాళ్ళు లేవు, ఏం లేవు, ఇవాడు ఎట్లా లేతాడు అట్లది మీకు 5,000 ఎమ్మెల్యే పరిస్థితి. నేను లేతెదుడు అంటాడు ఆయన. ఏం చూసిండు, 200 కోట్లు పెడితే రింగు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళుగా కేసీఆర్కి చేసినా హరీష్ రావు గారి నియోజకవర్గాన్ని దత్తత తీసుకుందని చెప్పి రింగు రోడ్డు కట్టిన రైతులు వస్తే గజలో పెండింగ్ పెట్టిండు. మీకు తెలుసా సిద్దిపేటకు 2 రింగు రోడ్లు ఎన్నయ్యి? సిద్దిపేటకు 2 రింగు రోడ్లు ఉన్నాయి, గజలోకి 1 రింగు రోడ్డు కాలేదు. ఆలోచించాలి, నేను వెనకాలంలో చూడలేదు. అయినా సగం అయిపోయింది రింగు రోడ్డు. ఇంకో 2 గాడి పోయిస్తా 2 BHK డబుల్ బెడ్రూమ్ కట్టిద్దాం ఏం బాగా ఉంది నా ఉంది కట్టించిరా గజలోకి కట్టించిరా 2 BHK కట్టిరు. ఎవరి కోసం కట్టిరు? మమ్మల్ని నుంచి దుర్మార్గులను నుంచి అక్కడ ప్రాజెక్టు కడతామని దొంగలంతా రాత్రిలో పోలీసులు పెట్టి ముంపుగా వాళ్ళని పెట్టుకొచ్చి ముట్రాజు వాళ్ళని నింపింది తప్ప గజలలో దొంగలకి ఒక్క డబుల్ బెడ్రూమ్ తెలియదు. ఇందాక పోచమ్మ గుడికాయకి వస్తుంటే మన అందరూ చెప్తున్నారు అలాగే దళితమైన ఉంటుంది ఇక్కడ కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇవ్వంటే నువ్వు దళితురాలు కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇవ్వమంటే మనందరం లక్ష అవ్వకి అక్కడ డబుల్ బెడ్రూమ్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో మాత్రమే సాధ్యమైంది తప్ప ఇంకెవరితో సాధ్యం కాదు. ఈ మధ్య గజ్వేల్ పట్టణంలో గజ్వేల్ మున్సిపాలిటీలో ఉన్న సమస్యల మీద మీ పట్టణ అధ్యక్షుడు మనోహర్ గాని మిత్రుడు కమర్ సింగ్ గాని అనేక సమస్యలు తీసుకొని ఒక రోడ్డు మీద డాంబర్ రోడ్ లేదు, మొత్తం బురదనే ఉందని చెప్పి ఒక రోజంతా నీళ్ళలో కూర్చొని నిరసన తెలిసినటువంటి పార్టీ ఏదవుతుందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. రింగ్ రోడ్ కాలే, డబుల్ బెడ్రూమ్ కాలే, ఒక పెద్ద దవాఖాన కట్టిరు. ఏం కట్టిరు? 100 పడగల దవాఖాన కట్టిరు. ఎవరికైనా గజ్వేల్లోకి నౌకరు వచ్చింది అన్న పోయిన వాళ్ళు అడుగురు ఊడ్చే నౌకరు వచ్చింటే గేట్లు తీసేయండి కానీ గజ్వేల్లోకి మాత్రం గజ్వేల్ దవాఖాన రాలేదు. ఎవరికి వచ్చినాయి? అవుట్ సోర్సింగ్. ఎవరికి వచ్చినాయి? సిద్దిపేట కదా. నేను ఆ పేరు చెప్తే నేను నోరు ఖరాబ్ అవుతుంది ఊరుకుంటున్నాను. ఎవరికి వచ్చినాయి ఉద్యోగాలు? 100 పడగల ఆసుపత్రిలో ఆఖరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కూడా గజ్వేల్లోకి దక్కలేదు. దక్కిందా? అలా వాళ్ళే వచ్చి టీఆర్ఎస్ కోటేరి మా మామ మంచిగా చేసిండు, మొత్తం నున్నగా చేసిన రోడ్లు పెద్దగా డివైడర్లు చేసినామని చెప్తారు. ఇందాక నేను మార్కెట్లోకి వెళ్ళి పోచమ్మ గుడి దిక్కుపోతున్నా, అన్ని సగం మొండిగోడలు కనబడుతున్నాయా? ఎదుగున్నాయి మొండిగోడలు అడిగినా బిడ్డ మాకు డబుల్ బెడ్రూమ్ ఇద్దామన్నారు, ఈ ఇల్లు సగం కడిగేసి ఎంత కలుపుకోమన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేదు మేము 2 ఏళ్ల మంది సగం కూడిపోయినటువంటి గోడలో ఉంటున్న బిడ్డ అని చెప్తున్నా అక్కడ. ఇది గజ్వేల్ పట్టణంలో జరిగిన అభివృద్ధి. కూరగాయల మార్కెట్ కట్టి ఎమ్మెల్యేలందరినీ బస్సులు ఇచ్చి తోలిచ్చిండు కేసీఆర్. తోలిచ్చిండా? ఆ ఇందిరమ్మ బొమ్మకాడికి వెళ్ళి పోసమ్మ గుడి కొనాలి. మొత్తం సగం మంది రోడ్డు మీద పెట్టుకొని కూర్చున్నారు కూరగాయలు. ఉన్నాయా? ఇందాక మనం బైక్ రైడ్ పోతుంటే మార్కెట్ సగం రోడ్డు మీదనే ఉందా లేదా? ఇగో ఇది గజ్వేల్లో జరిగినటువంటి అభివృద్ధి. ఒకసారి ఆలోచించండి. 100 కోట్లు వచ్చినాయంటారు, 1000 కోట్లు వచ్చినాయంటారు. గజ్వేల్లో మీ ఆర్థిక స్థితిగతులు ఏమైనా మారినాయా? గిడ వచ్చిన మా అక్క చెల్లెలు అడుగురి. ఎంతమంది ఇంతకుముందు ఎట్లుంటే గజ్వేల్ ఇప్పుడు ఎట్లుంటే వాళ్ళ బతుకులలో ఏమైనా మార్పు వచ్చిందని అడిగితే అక్క చెల్లెలు చెప్తారు. నేను చెప్తే వేరే పార్టీ కాబట్టి అబద్ధం చెప్పినామని చెప్తారు. డౌట్ వస్తుందా? డౌట్ వచ్చిన వాళ్ళు ఎవరంటే జర చేతులు ఎత్తురి. వచ్చిందా? ఒక 5గురికి డౌట్ వచ్చింది. నేను మెదక్ పార్లమెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు గజ్వేల్ పట్టణంలో ఎన్ని ఓట్లు వచ్చినాయో ఒకసారి చెప్తా, మీకు అర్థమైతే ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయో తెలిస్తే. 3 ప్రధాన పార్టీలు పోటీ పడ్డాయి. గజ్వేల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 9,184 ఓట్లు. ఎన్ని వచ్చినాయి?
9,184 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. అప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. కాంగ్రెస్ ఏడుందంటే 3వ స్థానంలో ఉంది గజ్వేల్ పట్టణంలో. మీరందరూ ఇంటి వెనుక గూగుల్ పట్టి చూడండి. నేనేదో మీకు బూస్ట్ చేయడానికో లేకపోతే అబద్ధాలు నిజం చెప్పడానికో చెప్తలేను. గజ్వేల్ పట్టణంలో 2024 మే 13న భారత పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 9,184 ఓట్లు. మనం రాష్ట్రాల్లో అధికారంలో లేవు. మెదక్ పార్లమెంట్ లో ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీ ఎమ్మెల్యే లేడు. కానీ గజ్వేల్ మున్సిపాలిటీలో బీజేపీకి వచ్చిన ఓట్లు ఒక 10,404 ఓట్లు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 10,404 ఓట్లు ఎవరికి వచ్చినాయి? భారతీయ జనతా పార్టీకి, కాషాయం కండువాకి గజ్వేల్ మున్సిపాలిటీలో వచ్చినాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కంటే ఎన్నోట్లు ఎక్కువ వచ్చినాయి? 10,404లోకి వెళ్ళి 9,184 ఓట్లు తీసేస్తే మనకు వచ్చిన మెజారిటీ 1,220 ఓట్లు కాంగ్రెస్ కంటే భారతీయ జనతా పార్టీకి గజ్వేల్ మున్సిపాలిటీలో ఎక్కువ వచ్చినాయి. తెలుసా? డౌట్ ఉందా ఇంకా? అరే వీళ్ళిందే చెప్పినాం, మనది కాంగ్రెస్ అని చెప్పినామన్నా. 10 ఏళ్ళు పాలించిన వాళ్ళు, మామూలు కట్టుకున్న వాళ్ళు, 6 అడుగులు ఉన్న వాళ్ళు ఊకే ఇట్లా అరటం వీళ్ళ గురించి కూడా చెప్పారు. కానీ మన వాళ్ళు అడుగుతా ఉన్నారు. 10 ఏళ్ళు పాలించి మెదక్ పార్లమెంట్ లో 6 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటే గజ్వేల్ మున్సిపాలిటీ నుంచి గజ్వేల్ నుంచి గెలిచిన 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటే టీఆర్ఎస్ పార్టీకి గజ్వేల్ మున్సిపాలిటీలో వచ్చిన ఓట్లు 10,820 ఓట్లు. ఎన్ని? 10,820 ఓట్లు బీఆర్ఎస్ ఎలియాస్ టీఆర్ఎస్ ఎలియాస్ కారుకు వస్తే కమలం వచ్చిన ఓట్లు 10,404 ఓట్లు వచ్చినాయి. ఎంత తేడా ఉందన్నా వాళ్ళకి మనకి? ఎంత అంటే 400 తేడా ఉంది. ఎంత? అప్పుడు ఆకలైతుందా? గట్టిగా చెప్పారు. ఎంత తేడా ఉంది? ఇప్పుడు వాళ్ళు ఎంతమందికి ఉన్నాం? ఒకరు వచ్చారు, ఇంకొకరు రెడీ ఉన్నారు. ఇంకొకరు ఎప్పుడెప్పుడు ఎవరెవరు వస్తుందో వస్తా ఉంటుంది. నేను వాళ్ళు పోవాలని కోరుకుంటలేదు. కానీ వాళ్ళు చేసిన మంచి పనులు తప్పకుండా వాళ్ళని శ్రీకృష్ణ జన్మస్థానానికి తీసుకుపోతే నాకు అనిపిస్తా ఉంది. నేను ఏదైనా చెప్తే నిజంగానే జరుగుతుంది. దానికి ఉదాహరణలు అనేక కనబడుతున్నాయి రాష్ట్ర రాజకీయాల్లో. ఇది కూడా అట్లే అవుతుందని అనిపిస్తా ఉంది. చివరి ఒక మాట, 8 మంది ఎమ్మెల్యేలున్నా, 7 ఎమ్మెల్యేలున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలబెట్టి ప్రజా సమస్యల మీద కొట్లాడింది ఎవరైనా ఉన్నారంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి కార్పొరేటర్ దగ్గర నుంచి మొదలుకుంటే ఎమ్మెల్యేలు, ఎంపీల వరకు అంతే గట్టిగా నిలబడతారు. మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళి అటు వాటికి వెళ్ళి దుక్కుతా ఉంటారు. కానీ ఒక్కవారి ధైర్యంతో ఒక్కరు గెలిచినా చివరి దాకా నిలబడి కలబడి కొట్లాడేది భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా అంతే, ఇంకొకటి కాదు. నేను పార్లమెంట్ లో మొట్టమొదటి ఎన్నికల ప్రచారం ఒక మున్సిపాలిటీలో మొదలుపెట్టినంటే అది గజ్వేల్ నుంచి ఈ రోజు మొదలుపెట్టారు. అంటే మీ మీద నాకున్నటువంటి విశ్వాసాన్ని మీరు అమలు చేయాలని, గజ్వేల్ మున్సిపాలిటీని భారతీయ జనతా పార్టీ గెలిపిస్తారని మీ అందరి మీద విశ్వాసంతో నేను ఈ రోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నా. నా విశ్వాసాన్ని నిలబెడతారనే సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మళ్ళొక రోజు ఎన్నికల ప్రచారం అప్పుడు మాత్రమే టైం దొరుకుతుంది. కాబట్టి 13 మున్సిపాలిటీలు ఉన్నాయి మెదక్ పార్లమెంట్ పరిధిలో. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు మీరే నరేంద్ర మోడీ ఎవరంటే నేనేనా భయం చెప్పాలి. ఎవరు నరేంద్ర మోడీ? నేనే. కాషాయం కన్నా తీసుకున్న ప్రతి ఒక్కరు నేనే నరేంద్ర మోడీ చెప్పి ముందుకు పోతే గజ్వేల్లో భారతీయ జనతా పార్టీ గెలవదు అని ఎవరికి ఎటువంటి అనుమానం ఉండాల్సినటువంటి అవసరం లేదు. గెలిచేది మనమే, మున్సిపల్ చైర్మన్ అయ్యేది మనమే, రేపు గజ్వేల్ రింగ్ రోడ్డు పూర్తి చేసేది మనమే, గజ్వేల్ ఇంకా 4 రైళ్లు వచ్చేది మనమే, గజ్వేల్లో ఉన్నటువంటి ప్రతి ఇల్లు లేని వ్యక్తికి 2 BHK కట్టించేది మనమే. ఆఖరికి ముఖ్యమంత్రిలో ముదిగిపోయినటువంటి గ్రామాలలో కూడా న్యాయం జరుగుతుందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే జరుగుతుంది. కాబట్టి దయచేసి ఒక్క అవకాశం బీజేపీకి కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చే ఒకటి అంటారు, ఒకటి
నెత్తి మీద చేయవరు పెట్టలేదు. అందుకని కాంగ్రెస్ కథం, టీఆర్ఎస్ కథం, అది జైలు పార్టీ అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఎవరు పోతారో ఎటుపోతారో తెలియని పార్టీ. అందుకని మీరు ఒకసారి ఆలోచించేది. 11 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన, 12 ఏళ్ళు ప్రధానమంత్రిగా చేసిన, ఒక్క అవినీతి వచ్చ లేకుండా 24/7 నేను నా దేశం ప్రపంచానికి విశ్వగురువు కావాలని కొట్లాడుతున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్న మనం ఖచ్చితంగా గజ్వేల్ మున్సిపాలిటీని గెలుస్తాం. దానికి కావాల్సినటువంటి యుద్ధం ఎట్లా చేయాలో రేపు బీఫామ్ వచ్చిన తర్వాత మీకు అందరికీ సహాయం చేయడానికి వేదిక మీద రాష్ట్ర నాయకత్వం, గ్రామాలలో ఉన్నటువంటి నాయకత్వం, మండల ప్రెసిడెంట్లు కూడా సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి వాళ్ళు కూడా వస్తారు. ఒక్కొక్క మండల ప్రెసిడెంట్, అక్కడ గెలిచిన సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు వీళ్ళందరూ వచ్చి ఒక్కొక్క వార్డులో ఒక నాయకుడు, ఆయనతో పాటు 20 మంది కార్యకర్తలు ఎన్నికలు ముగిసేంత దాకా పనిచేస్తారు. నిస్వార్థంగా పనిచేస్తారు. ఉంటే పువ్వు కట్టుకుని, లేకపోతే కారం మెతుకులు కట్టుకుని, ఏది పెట్టినో తిరిగి పనిచేసి కాషాయ జెండాలు ఎగిరేసేటువంటి మీ అందరి నాయకత్వం మీద విశ్వాసంతో గజ్వేల్ గెలుస్తామని నేను మొట్టమొదటి మీటింగ్ గజ్వేల్ ప్రారంభించడం జరిగింది. కాంగ్రెస్ గురించి మనం ఎంత జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో గజ్వేల్ మున్సిపాలిటీని గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి సంకల్పం తీసుకోవడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో నేను పోటీ చేసినప్పుడు గజ్వేల్ మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్కి వచ్చినటువంటి ఓట్ల కంటే భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లు దాదాపు 1020 ఓట్లు ఎక్కువ ఉండడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి 9,000 పైచీల ఓట్లు వస్తే భారతీయ జనతా పార్టీకి 10,404 ఓట్లు వచ్చింది. టీఆర్ఎస్ పార్టీకి 10,820 ఓట్లు వచ్చింది. సో టీఆర్ఎస్ కి భారతీయ జనతా పార్టీకి మధ్యలో ఉన్నటువంటి తేడా కేవలం 400 ఓట్లు మాత్రమే. 2 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు క్షీణించిపోతుంది. ఎమ్మెల్యేలు తోవదప్పిరు, కుటుంబం ఇచ్చుకపోయింది, ఆస్తులు పంచుకోలేక ఆగమైంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ని, దాంతోపాటు బీఆర్ఎస్ ని రెండింటిని వెనుకకు నెట్టి గజ్వేల్ మున్సిపాలిటీలో 20కి 20 వార్డులు భారతీయ జనతా పార్టీ గెలవాలనే లక్ష్యంగా ఈరోజు పనిని ప్రారంభించినాం. ఆ దిశగానే మా అడుగులు పడతా ఉన్నాయి. నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. ఈ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నాటకాల్ని ప్రజలు గమనించి ప్రత్యామ్నాయంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మున్సిపాలిటీల్లో మాకే ఓట్లేసి ఆశీర్వదించాలని గజ్వేల్ నియోజకవర్గ ఓటర్ మహాశైలిని ఈ సందర్భంగా నేను 2 చేతులు జోడించి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. 220 కోట్లు పెట్టినటువంటి రింగ్ రోడ్డుకి 10 ఏళ్లు ముఖ్యమంత్రి ఉంటే మోక్షం దొరకలేదు. 2 BHK గజ్వేల్ ఉన్న పేదోళ్ళకి నిజాయితీగా దక్కాల్సినటువంటి ఇళ్లు దక్కలేదు. దవాఖాన కడితే దవాఖానలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు గజ్వేల్ వాళ్ళకి దొరకలేదు. ఇవాళ కొత్తగా మళ్లీ టీఆర్ఎస్ కో కాంగ్రెస్ కో ఓటేస్తే ఏం లాభం జరుగుతుందో ఒకసారి ఆలోచించమని గజ్వేల్ ఓటర్ మహాశయులందరినీ కూడా నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. అభివృద్ధి పేరిట వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి గజ్వేల్లో ఖర్చు పెట్టి ప్రజల అవసరాలను తీర్చకుండా వాళ్ళ నాయకుల, కాంట్రాక్టర్ల అవసరాలకి మాత్రమే ఆ పైసల్ని వాడుకుంటారని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వారి మీద ఆరోపణలు చేస్తా ఉంది. ఖచ్చితంగా దాని మీద కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గంలో పెట్టిన ఖర్చు ఎంత, ప్రజలకు చెందింది ఎంత, దాని మీద విచారణ జరిపించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తారు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.